వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. పులివెందుల నుంచి ఆంధ్ర వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే అంశంపై విశ్లేషణ. రేపు బ్రహ్మాండంగా పులివెందుల నుంచి ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ప్రాంతీయ పార్టీ 16వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. అంటే యుక్త వయసులోకి వెళ్తుంది. యుక్త వయసులోకి వెళ్తుంది అంటే ఎంత చాకచక్యంగా ఆ పార్టీ పనిచేయాలి. ఆ పార్టీ నెలకొల్పి 16, 15 పూర్తి చేసుకొని 16లోకి అడుగు పెడుతుంది. 16 ఏళ్ల వయసు. మీరు 16 ఏళ్ల వయసు సినిమా చూసింటారు కదా. ఆ 16 ఏళ్ల సినిమా, 16 ఏళ్ల వయసు సినిమా సూపర్ హిట్ అప్పట్లో. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 ఏళ్ల వయసులోకి అడుగు పెడుతుంది. రేపు పులివెందుల నుంచి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఘనంగా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలి అని మొత్తం కార్యకర్తలకు, నాయకులకు, గ్రామ వార్డుల కానుంచి మున్సిపాలిటీ, అటు తర్వాత ఇతర రకాలైన అన్నింటికీ వార్డులలో బ్రహ్మాండంగా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలి అని ఇప్పటి నుంచే సమాయత్తం అవుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో పిలుపును ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికారు. ఎక్కడైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి అర్పించాలి అని మొత్తం వైసీపీ నేతలు కార్యకర్తలకు సూచిస్తూ ఉన్నారు. ఇక అసలు విషయానికి వద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు శ్రామిక, రైతు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరులోనే ఉంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని. ముఖ్యంగా యువజన అంటే యూత్ ఏ విధంగా ఉంది, అటు తర్వాత శ్రామికులు ఏ విధంగా ఉన్నారు, అటు తర్వాత రైతులు ఏ విధంగా ఉన్నారు అనే దిశానిర్దేశాల ప్రకారం ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2011లో ఏర్పాటు చేసి ఆ పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. 16వ సంవత్సరం అడుగులోకి వెడుతుంది. అయితే సంచలనమే, ప్రాంతీయ పార్టీ సోనియా గాంధీని ఎదిరించారు. ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ఎదిరించి ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఇది బాగానే ఉంది. ఒడిదుడుకులు ఏ పార్టీలైనా సహజమే. ప్రాంతీయ పార్టీలు అనేటివి ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా పెడతారు. కానీ ఆంధ్రప్రదేశ్లో యుక్త వయసు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయడం, అది ముఖ్యంగా పులివెందుల ప్రజానికానికి గర్వకారణం. ఎందుకంటే పులివెందులలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాడు. ప్రతిపక్ష హోదా అంటూ ప్రస్తుతం పోరాటం చేస్తూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ కేసులు, అటు తర్వాత ఈ 16 ఏళ్ల వయసులో, ఈ 16 ఏళ్ళు పార్టీ ఆవిర్భావ లోపల ఎన్నో కేసులు, ఎన్నో ఆర్థిక లావాదేవీలు, 16 నెలలు జైలుకు వెళ్ళి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, అటు తర్వాత ఇప్పటికీ కేసులు అంటూ, ఆర్థిక భారాలు అంటూ, ఇసుక మాఫియా అంటూ, అటు తర్వాత లిక్కర్ కేసులు అంటూ, ఐఏఎస్ ఐపీఎస్లు A to Z ఎన్నో రకాలైన కేసులను, అటు తర్వాత జైళ్లను, ఆ కార్యక్రమాలు చేసే వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ వెళ్ళిందని చెప్పవచ్చు, వెళ్తుంది అని చెప్పవచ్చు. అందులో భాగంగా చిన్నారైనటువంటి
మాజీ ఎంపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పటికీ యుక్త వయసులో అడుగు పెడుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. యుక్త వయసులో ఇంకా చాకచక్యంగా పనిచేయాల్సిన పార్టీ కానీ దిగాలు పడింది. అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి పాదయాత్ర చేపట్టి తండ్రి బాటలో తనయుడని జగన్మోహన్ రెడ్డి నడిచి ఒకసారి ఓటమి మరోసారి గెలుపు, ముఖ్యమంత్రి బాధ్యతలు. యుక్త వయసులో పార్టీ 16 ఏళ్ల వయసు, ఇక్కడి నుంచే ఇంకా ఉత్సాహంగా పనిచేయాలి. ఎందుకు అంటే ప్రతి మనిషి ప్రతి వ్యక్తి జీవితంలో 1 నుంచి 16 ఏళ్ళు ఒక రకమైన పరిస్థితులు. 16 ఏళ్ల నుంచే ఇక ఆ వ్యక్తి జీవితంలో నిలబడడానికి, ఆ వ్యక్తి దొంగ కావడానికి, దోషి కావడానికి, ఆ తర్వాత అభివృద్ధి బాటలో నిలబడడానికి, చరిత్రలో నిలబడడానికి 16 ఏళ్ల వయసు నుంచే ప్రారంభం అవుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వయసులో అడుగు పెడుతూ ఉంది. సాధించింది సాధించలేనిది ఏమిటి అనేది అది ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికే తెలియాలి. కానీ యుక్త వయసు నుంచి ఇంకా చాకచక్యంగా పని చేయాల్సిన పార్టీ రేపు 16వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న రోజు ఇంకా 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 ఎంత ముందుకు వెళ్లాలో ఆలోచించాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఒకవైపు సీనియర్ నేత, మహానేత చంద్రబాబు నాయుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి బాధ్యతలు. ఒకవైపు గతంలో కూడా రాజశేఖర రెడ్డి హయాంలో కూడా అతని పవన్ కళ్యాణ్ అన్న అయినటువంటి చిరంజీవి పార్టీ పెట్టాడు, ప్రాంతీయ పార్టీ. అది 16 సీట్లకు పరిమితమై ఆయన రాజకీయ మార్పులు చేర్పులు ఆయన చేసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ప్రాంతీయ పార్టీ పెట్టాడు. ఆయన ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను పార్టీ తరఫున చేపడుతూ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రాంతీయ పార్టీలు అనేటివి వస్తుంటాయి, పోతూ ఉంటాయి. అయితే చరిత్ర సృష్టించింది వైసీపీ పార్టీ అనుకోవచ్చు. మొత్తం అధినేత మహానటులు చిన్న వయసు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆ చిన్న వయసు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి అంతా ఇంత రాజకీయాలు కాదు, ఎన్నో రాజకీయాలు కాదు. ప్రతి పేపర్లో కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పార్టీ, జగన్మోహన్ రెడ్డి కేసులు, జగన్మోహన్ రెడ్డి రాజకీయం కొనసాగుతూ ఉంది. అంటే చిన్న పిల్లోడే కానీ భవిష్యత్తు ఉన్న పిల్లోడు. ఆ భవిష్యత్తును ఏ విధంగా నిలబెట్టుకోవాలి, ఏ విధంగా ఆ పార్టీ కొనసాగాలి, ఆ పార్టీ ఇప్పుడు ఎందుకు ప్రశ్నార్థకంలో పడింది, ఆ పార్టీ ఎందుకు కేసుల పరంగా అనుభవిస్తూ ఉంది అనే అంశాన్ని ఆలోచన విధానానికి మనం స్థానాన్ని కల్పిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉన్న పార్టీ. కానీ చేతులారా తన పార్టీని తానే, అది పాము కదా, తన పిల్లలను తానే తింటుంది, తన గుడ్డను తానే ఇచ్చేస్తుంది అని అంటారు పెద్దలు. ఆ విధంగా పార్టీని నాశనం చేసుకోవడానికి కావచ్చు, పార్టీ దిగజారుతనానికి కావచ్చు. జగన్మోహన్ రెడ్డే కారణమా? జగన్మోహన్ రెడ్డి కోటగిరే కారణమా? అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది? 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఏ దిశలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి దశలో లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అభివృద్ధి దశలో ఎందుకు లేదు అంటే స్వార్థం కావచ్చు, ఆ తర్వాత ఆ పార్టీని తెలియని వయసు జగన్మోహన్ రెడ్డిది కావచ్చు, ఆక్రోశం కావచ్చు, ఆవేశం కావచ్చు, చిన్న పిల్లోని మనస్తత్వం కావచ్చు. పార్టీని స్వయంగా జగన్మోహన్ రెడ్డి నాశనం చేసుకుంటూ ఉన్నాడా, ఆ తర్వాత కోటరీ నాశనం చేస్తూ ఉందా? ఇప్పటికీ ఈ విషయాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కోటరీనే
పార్టీ నాశనం చేసింది అని పులివెందుల నుంచి ఆంధ్రప్రదేశ్ అంతా చర్చించుకుంటూ ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏది ఏమైనప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ పార్టీ నెలకొల్పాడు. రేపు 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరపాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దిశానిర్దేశం నిర్ణయించుకున్నారు. అయితే పార్టీకి భవిష్యత్తు ఉంది. ఆ పార్టీ భవిష్యత్తు 16కే పరిమితం అవుతుందా, యుక్త వయసు నుంచి ఇంకా ఛాలెంజ్గా తీసుకుంటుందా? స్వామి వివేకానంద అన్నాడు, ఏమన్నాడు? మంచి యువత ఉక్కు కండరాలు ఉక్కు కండరాలు ఇనుప నరాలు ఏదో అంటాడు ఆయన. అటువంటి యుక్త వయసులో జగన్మోహన్ రెడ్డి అడుగు పెడుతూ ఉంది ఆయన పార్టీ ఇంకా ముందుకు వెళ్తుందా, వెనక్కు నడిచే పరిస్థితి ఉందా? చూద్దాం, వేచి చూద్దాం. రేపు 16వ యుక్త వయసులోకి అడుగు పెడుతుంది. 16 నుంచి 17కి వెళ్తుందా, అటు నుంచి కంటిన్యూ అవుతుందా, అటు తర్వాత 16కే పతన కోణం వైపు వెళ్తుందా? ఇది నేనంటున్నది కాదు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తీర్పు ఇచ్చిన కాలం. 151 ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ జనాలు ఓటర్లు తీర్పు ఇచ్చిన కాలం. అటువంటి 151 నుంచి 11కు పడిపోయింది అంటే పార్టీ దిగజారినట్లే కదా. నేను విమర్శించడం లేదు, ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇక్కడ నుంచి యుక్త వయసులోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగు పెడుతుంది, ఛాలెంజ్గా తీసుకుంటుందా? మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఓటర్లు ఎదిరిస్తారా? మళ్ళీ 16వ వయసు నుంచి చిగురిస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.